ఫ్యూచర్లో చూడాలి ఏం జరుగుతుంది. ఓకే ఓకే శాంతి ప్రసాద్ గారు, స్ట్రైట్గా మీకు ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్, మీరు చాలా చురుగ్గా ఉంటుంటారు, మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్లు వస్తుంటాయి అన్నిటి దగ్గర నుంచి. నిజమేనా వైఎస్ఆర్సీపీ క్యాడర్ చాలామంది మీ వైపు వస్తున్నారట? పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో ఒక పిలిపించారు సార్, మీకు గుర్తుందో లేదో. ఏంటంటే ఎగిరెగిరి పడబాకండి, రేపు మళ్ళీ మీకేమన్నా రక్షణ కావాలని చూస్తే నేనే దిక్కు అని. మీకు గుర్తుందా స్టేట్మెంట్? కాబట్టి ఆయన స్టేట్మెంట్ మాకు గుర్తు రాకపోయినా అది అలాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతానే ఉంటాయి కదండి, రోజుకు ఒక రకంగా. అదే చెప్పేది. ఇప్పుడు వైసీపీ నాయకులకి రక్షణ కావాలంటే పవన్ కళ్యాణ్ దిక్కు. ఈ మధ్య సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అవుతారని విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఆ ట్రోలింగ్ చేసిన వాళ్ళందరూ కూడా వైసీపీ నాయకులే, వైసీపీ క్యాడరే. ఎందుకంటే ఆయన హోంమంత్రి అయితే వీళ్ళకి రక్షణ ఉంటుందని, ప్రాణ భయం ఉండదని. పాపం వాళ్ళ ఆశలు నిరాశయ్యి మా అనిత వంగలపూడి గారు అయ్యారు. వాళ్ళకి ఏం ప్రాణాలు పితుకుమని ఆమె ఎక్కడ నిర్దయగా ఉంటుందోనండి. ఒకటైతే గుర్తు పెట్టుకోండి, ఆఫ్టర్ ఎలక్షన్స్ వచ్చేవాళ్ళు ఎవరు కూడా పార్టీ సిద్ధాంతాలు నచ్చో, పార్టీ భావజాలం నచ్చో వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ అవసరాల కోసం అక్కడ చెడిపోవటం వల్ల అక్కడ ఇక పనికి రాదు అనుకున్న తర్వాత ఇవి వచ్చే స్క్రాప్. వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు కాని వాళ్ళు కావచ్చు. మంచి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పార్టీని స్వాగతిస్తే, ఆహ్వానిస్తే. ఉదాహరణకి ఆర్ఎన్ శ్రీనివాసులు కానీ, లేకపోతే ఎన్నికల ముందు వచ్చిన విశాఖపట్నం మన వంశీకృష్ణ గారు కానీ, ఇట్లా వాళ్ళు ఉన్నారు. లేరని ఎక్కడే లేరు. కాదు, మీకైతే టచ్ లో ఉన్నారా? మీకున్న ఇన్ఫర్మేషన్ మాకు ఎంతమందికి రాలేదు సార్. ఓకే రైట్ విజయ్. కాకపోతే ఫెయిలర్లు పంపిస్తున్నారు. అయితే నాకు ఒక విషయం తెలిసింది, తిరుపతిలో మటుకు ఒక అధికార ప్రతినిధి, వైసీపీ అధికార ప్రతినిధి తిరుపతి కౌన్సిలర్లు అందరినీ తీసుకొని జనసేనలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. తీసుకురాకపోతే కౌన్సిల్ క్యాన్సిల్ చేస్తా ఉన్నారట. కాదు, అదేంటంటే ఒకవేళ కౌన్సిల్ క్యాన్సిల్ చేస్తాము, మున్సిపల్ కౌన్సిల్ మీకు కొనసాగాలనుకుంటే ఇలా ఉంటే గౌరవంగా మర్యాద అవసరం ఏముంటుందండి? కౌన్సిల్ కి ఒక లైఫ్ ఉంటుంది. ఒకవేళ ఏముండదండి, రద్దు చేసేయచ్చు. కాదు రద్దు చేయొచ్చు అనుకుంటారు. కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ రద్దు చేయొచ్చా రవికిరణ్ గారు? కౌన్సిల్ రద్దు చేయొచ్చు కదా అధికార పార్టీ? లేదు అవదండి, రద్దు చేయటం కాదు. ఇప్పుడు కాకినాడలో కూడా ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు టీడీపీ మేయరు, భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్స్ మాదే మెజారిటీ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మొత్తం వాళ్ళు లాగేసుకున్నారు, వైసీపీ మేయర్ పెట్టేసుకున్నారు. ఓకే, ఇప్పుడు అదే సో అలాగా మార్చేసుకున్నారు. అదే ఇప్పుడు అదే ప్లాన్. ఇప్పుడు కూడా జరిగేది అదే. రాష్ట్రంలో వచ్చే 6 నెలల్లో అన్ని మారిపోతాయి. అవును విజయ్. గుడ్ ఈవినింగ్ సార్. మారిపోతుంది వార్తలు వస్తున్నాయి. ఓకే విజయ్. గుడ్ ఈవినింగ్ వర్మ గారు. ఓకే, ఏంటి గంటన్నర సేపు సుదీర్ఘంగా చర్చలు జరిపారట, ఏమైనా వచ్చినాయా బయటికి ఇన్సైడ్? బయటికి వచ్చేది ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు కేవలం కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏం చేయాలనే వాటి మీద మాత్రమే ఉంటది. దాంట్లో ప్రత్యేక, ఎందుకంటే వ్యవస్థలన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ ని గతంలోనే చూసాం, కనీసం జీతాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. సో వాళ్ళిద్దరి మధ్య నాకు తెలిసినంత వరకు రూట్ మ్యాప్, ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీదే నాకు తెలిసి గంటన్నర కాదు, గంటన్నరలు జరిగినా సరే సమయం చాలనేటువంటి పరిస్థితి, అంత భయంకరమైన పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కాబట్టి తప్పదు, ఇవన్నీ సహజం. ఇదంటే ఇది మనం మొదటిది కాదు, చివరిది కాదు, రెగ్యులర్ గా జరగబోతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, గతంలో ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు కనీసం కుర్చీ కూడా దొరికేది కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కూర్చొని ఉంటే వాళ్ళు ఎక్కడో ఒక మూల నుంచోవలసిన దయనీయమైన పరిస్థితి ఉండేది. అటువంటిది ఈ రోజున ఉప ముఖ్యమంత్రి అంటే ఏంటో, దాని పవర్ ఏంటో, దానికి ఇచ్చేటువంటి గౌరవం ఏంటో, ఇచ్చేటువంటి సెక్యూరిటీ ఏంటో, ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగా ప్రజాస్వామ్యానికి సంబంధించి మనం ఆనందించాల్సినటువంటి విషయం. మరో పక్కన రెడ్డి గారు చెప్పారు క్లియర్ గా, నాకు తెలిసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి ఒక 200 మందిని ఏమో సలహాదారులుగా పెట్టుకున్నారు. వాళ్ళకి బదులు శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి ఒక 5గురిని పెట్టుకుంటే ఇంత దారుణమైనటువంటి ఓటమి వాళ్ళు చవి చూసే వాళ్ళు కాదేమో.
ఆ విషయంలో ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డి గారిని అంటే మీ ఇద్దరు అభినందించారు. కాదండి, మీ ఇద్దరిది ఒకే ప్రాంతం అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేస్తున్నారా? లేదు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారనేటువంటి వాస్తవాన్ని జనరల్ గా ఏ అధికార ప్రతినిధి వితండ వాదాలు చేస్తారు కానీ వాదం చేయరు. ఓకే. ఈయన వాస్తవాలు ఒప్పుకున్నాడు కాబట్టి తప్పకుండా మంచిగా మాట్లాడడం ఉన్న విషయం చెప్పాల్సిందే. ఇటువంటి వారిని జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారులుగా పెట్టుకున్నట్టయితే ఆయన కొంత ఉపయోగం జరిగి ఉండేది. మరో పక్కన ఇప్పుడే నేను చూస్తా ఉన్నాను మన టీవీలో స్క్రోలింగ్స్, అంబేద్కర్ విదేశీ విద్యకి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు, దాన్ని తీసేసి తిరిగి మళ్ళీ అంబేద్కర్ గారే పేరు పెట్టినందుకు ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ కి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఇది అంబేద్కర్ ని ఆరాధించే ప్రతి ఒక్కరికి కూడా నిజంగా శుభపరిణామం. దీన్ని ముక్త కంఠంతో అందరం కూడా దీన్ని స్వాగతిస్తున్నాం. దానికి సంబంధించి కృతజ్ఞాభినందనలు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా తెలియపరచుకుంటా ఉన్నాం. మరో పక్కన ఇందాక రెడ్డి గారు అన్ని బాగానే మాట్లాడుతా ఉన్నారు కానీ జేసీ దివాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడి 19 నుంచి 24 వరకు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంత నీచంగా, నికృష్టంగా, ఎంత అవమానకరంగా మాట్లాడినటువంటి ఆ విషయాలన్నీ కూడా మర్చిపోయారు. కాబట్టి ఈ సందర్భంగా ఆయన్ని కూడా గుర్తు చేసుకోవాలా. ఎంత దారుణం అండి అసలు. సభ్య సమాజంలో ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాం, మాజీ ముఖ్యమంత్రి పైన కానీ, లోకేష్ బాబు పైన కానీ, పవన్ కళ్యాణ్ గారి పైన కానీ, వారి ఇంట్లో వాళ్ళ పైన కానీ ఎంత దిగజారి మాట్లాడారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. జోగి రమేష్ లాంటి వాళ్ళు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడి చేశారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం పైన అల్లరి మోకలు ఎంత స్వైర వ్యవహారం చేశారు, ఇవన్నీ కూడా మనం చూసాం. అవన్నీ కూడా మనం వాటి రిజల్టే ఈ రోజున వచ్చింది. ఆ రిజల్ట్ ను కూడా వారు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.